ఒంగోలుకు చెందిన ఆ మహిళ మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. మంచి ప్యాకేజీ, అంతకుమించి విదేశాల్లో కూడా కంపెనీ తరపున అనేక మార్లు ప్రాతినిధ్యం వహించారు. ఏడాదికి ప్యాకేజీ పెరుగుతూ వస్తుంది. సాఫ్ట్వేర్లో స్టార్ ఆఫ్ ది మంత్గా అనేక మార్లు అవార్డులు తీసుకున్నారు. లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న ఆమెను ఏదో వెలితి పీడించేది. వెలితి గురించి ఆలోచించేలోపు సంవత్సరాలు గడిచిపోయాయి. తన వెలితి తీర్చుకునేందుకు 13 ఏళ్లుగా పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేశారు. తన మనస్సుకు ఎంతో నెమ్మది కలిగించే కూచిపూడి నృత్యకారిణిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. దాదాపు 100 మంది విద్యార్థులకు కూచిపూడి నృత్యం నేర్పిస్తూ వారిని మంచి కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాఫ్ట్వేర్ రంగాన్ని విడిచిపెట్టి కూచిపూడి శిక్షకురాలుగా మారిన ఆ మహిళ సక్సెస్ గురించి తెలుసుకుందాం. ఒంగోలుకు చెందిన శివకుమారికి 6వ తరగతిలోనే కూచిపూడి నృత్యంపై మక్కువ ఏర్పడింది. కామేశ్వరి అనే కూచిపూడి నృత్యకారిణి వద్ద కొంతకాలం శిక్షణ తీసుకున్నారు. గుంటూరులో కాజా వెంకట సుబ్రహ్మణ్యం వద్ద కూచిపూడిలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాపీఠంలో ఎంఏలో డబుల్ గోల్డ్ మెడల్ సాధించారు. బెంగళూరులో జరిగిన యూత్ ఫెస్టివల్లో శివకుమారి ప్రదర్శనకు మంచి పేరు వచ్చింది. ద్రౌపది, లీలావతిగా ప్రదర్శనలు చేసి అనేక మంది ప్రశంసలు పొందారు. ముఖ్యంగా నర్తనశాల రూపంలో ద్రౌపదిగా శివకుమారి ప్రదర్శనను చూసి అక్కడి వ్యాఖ్యాతలు, కెమెరామెన్లు మహానటి సావిత్రిని తలపించింది అంటూ ప్రశంసించారు. ఇది తన జీవితంలో మరుపురాని ఘట్టమంటూ శివకుమారి తెలిపారు. తన గురువు గారితో కలిసి ప్రదర్శన చేయటం తనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చినంత సంతోషంగా ఉంది అంటూ తెలిపారు. నా చిన్నప్పటి నుంచి అంటే నేను 6వ తరగతిలోనే ఒంగోలులో కూచిపూడి నేర్చుకోవడానికి మా గురువు గారు కామేశ్వర్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఆవిడ వివాహానంతరం నేను గుంటూరు వెళ్ళి మా గురువు గారు డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారి దగ్గర సర్టిఫికేట్ కోర్సు అలాగే డిప్లొమా, నా డిగ్రీ లోపు నేను సర్టిఫికేట్ డిప్లొమా కోర్సులు 2 కూడా పూర్తి చేయడం జరిగింది. తర్వాత కొంత చదువు రీత్యా, ఉద్యోగాల రీత్యా కొంత దూరం ఏర్పడిన 17 సంవత్సరాల వరకు కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత నేను ఉద్యోగం మానేసిన తర్వాత ఇంటి దగ్గర ఎందుకో ఎంఏ చేయాలనేటువంటి కోరికతో, ఇది చిన్ననాటి నుంచి ఉన్నది, అది తీర్చుకోవాలనే కోరికతో కూచిపూడి వెళ్ళి సిద్ధేంద్ర కళాపీఠంలో డాక్టర్ వేదాంత రామలింగ శాస్త్రి గారు ప్రిన్సిపాలు, వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి క్లాసెస్ అన్నిటికీ కూడా అటెండ్ అయ్యి ఎంఏ పూర్తి చేయడం జరిగింది. గురువుగారు ప్రోత్సహించి మీరు ఎందుకు ఒంగోలులో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టకూడదు అనేదే వారు అందించిన ప్రోత్సాహం. దాంతో నేను ఒంగోలులో, ఎందుకంటే మనం నేర్చుకున్న విద్య నలుగురికి పంచడం ద్వారా స్ప్రెడ్ అవ్వడం అనేది మంచి విషయం అమ్మ, తప్పకుండా మీరు ఇన్స్టిట్యూట్ పెట్టండి, చెప్పగలరు మీరు అని నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో దాంతో మనం ఇన్స్టిట్యూట్ పెట్టడం, అలాగే ఒంగోలులో చాలామంది అనుకున్నారు యాక్చువల్గా అయితే కూచిపూడి ఎవరు నేర్చుకుంటారు, ఇప్పుడంతా కూడా సినిమా పాటలకి వాటికి ఇష్టం ఎక్కువగా ఉంది కదా అని. కానీ నాకు అర్థమవుతున్న విషయము, పిల్లలకు గనక తల్లిదండ్రులు శ్రద్ధగా నేర్పిస్తే, ఇలా మీరు చూస్తున్నారు ఈరోజు ఎంతమంది నేర్చుకుంటున్నారు అనేది, వాళ్ళ చక్కటి క్రమశిక్షణ కానీ వాళ్ళ చదువుల్లో ఉన్నతి కానీ అన్ని విధాలా కూడా ఈ కూచిపూడి నాట్యం ద్వారా వాళ్ళకి చాలా సహాయాన్ని ఇస్తుంది. నేను ఎంసీఏ చేసి తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక 13 ఇయర్స్ వరకు వర్క్ చేశాక ఉద్యోగం విరమించుకొని నా కూచిపూడిపై ఉన్నటువంటి మక్కువతో నా స్వగ్రామైనటువంటి ఒంగోలు వచ్చి, అంటే మా టౌన్ పెరిగిందంతా కూడా ఒంగోలు, ఈ ఒంగోలు వచ్చి సెటిల్ అయ్యాక కూచిపూడి నలుగురికి నేర్పించాలనేటువంటి ఆశతోటి 2014లో శ్రీ నళిని ప్రియా కూచిపూడి నృత్య నికేతన్ అనేటువంటి ఈ సంస్థను స్థాపించాము. ఇందులో తర్ఫీదు అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి రావడంతో మాకు చాలా ప్రోత్సాహం అందించి, అలహరి చెంచలరావు గారు ఇంటి దగ్గర అయితే మీకు స్థలం సరిపోదు అని చెప్పేసి సంతపేట సాయిబాబా మందిరాన్ని మాకు వసతిగా ఇచ్చారు ఇక్కడ చెప్పుకోవడానికి. అలా ఒక కూచిపూడి యాక్చువల్గా నేను డిగ్రీ వరకు ప్రతి ప్రోగ్రాముల్లోనూ పార్టిసిపేట్ చేశాను. ఆ తర్వాత వచ్చిన ఎంసీఏలో కూడా యూత్ ఫెస్టివల్ బెంగళూరులో అట్లా యూత్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశాను. అప్పటికి చాలా బహుమతులు కూడా అందుకున్నాను. ఆ తర్వాత ఎంఏ
టైంలో మా గురువులు ఎంఏ క్లాసెస్ చెప్పేటువంటి ఏలేశ్వరపు శ్రీనివాసరావు గారితో నాదనీరాజనం వేదిక తిరుమలలో చేశాము. అలాగే మా గురుగారు డాక్టర్ వేదాంత రామలింగ శాస్త్రి గారితో తమిళనాడు, కర్ణాటక అన్ని స్టేట్స్లోనూ వారి బృందంతో పాటు నేను ద్రౌపదిగా, లీలావతిగా వారు చేసేటువంటి నృత్య రూపకాల్లో అనేక క్యారెక్టర్స్ను కూడా చేయడం జరిగింది. అంటే అవార్డు అనే దానికన్నా నాదనీరాజనం మేము నర్తనశాల అనేటువంటి రూపకం చేసినప్పుడు నర్తనశాలలో ద్రౌపదిగా చేశాను. ఆ ద్రౌపదిగా చేసినప్పుడు ఆ కెమెరా వాళ్ళు, అక్కడ చూసినటువంటి వ్యాఖ్యాత వాళ్ళందరూ కూడా మీ కొన్ని ఫ్రేమ్స్ మాకు సావిత్రి గారి ఎక్స్ప్రెషను, సావిత్రి గారి ఇది కనపడుతుండిందండి. మేము అప్పట్లో నర్తనశాలలో సావిత్రి గారిని చూసినట్లుగా అనిపించింది, మీ ఎక్స్ప్రెషన్ కానీ అదే నాకు పెద్ద అవార్డుగా అనిపించింది. ఎందుకంటే ఆ రూపకం అనేది చాలా పెద్ద ఛాలెంజింగ్ రూపకం. మా గురువు గారితో చేయడం అనేది నిజంగా అది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా మాకు. వారు అట్లాంటిది నా చేత చాలా ప్రదర్శనలు ఇప్పించారు, ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రదర్శన ఇప్పించారు. అది కూడా అరౌండ్ నా 40 ఇయర్స్ అప్పుడు, నేను 40 ఇయర్స్ ఉన్నప్పుడు ముఖ్యమైన రోల్ ఇచ్చి నన్ను ప్రోత్సహించారు, నాలో ఉన్న నమ్మకాన్ని పెంచారు. తనకున్న కళను 10 మందికి పంచాలి అని తన గురువులు చెప్పడంతో ఒంగోలు శ్రీ నళిని ప్రియా కూచిపూడి నృత్య నికేతన్ ప్రారంభించినట్లు శివకుమారి తెలిపారు. ఒంగోలులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్న తన భర్త వ్యామజాల శ్రీనివాస్ సహకారంతోనే తాను కూచిపూడి నృత్య నికేతన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తన వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇవ్వటం తనకు ఎంతో సంతోషం కలిగిస్తుందని తెలిపారు. 10 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న విషయాన్ని శివకుమారి గుర్తు చేశారు. నేషనల్ అవార్డ్స్ యాక్చువల్గా 10 మంది దాకా తీసుకొని ఉంటారండి. అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్లు అయ్యి వాళ్ళ ఊర్లలో ఎంఏలు కూడా చేసి అక్కడ కూడా వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారు. పెద్ద పిల్లలు శ్రావ్య, శ్రవంతి, లాస్య ఇట్లా పిల్లలందరూ, సుశీల అనే పాప మనకి మొన్నటి వరకు అసిస్టెంట్ టీచర్గా ఉంది. ఆ పాప కూడా ఇప్పుడు యుఎస్లో డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఇస్తుంది, అమెరికా వెళ్ళింది మ్యారేజ్ తర్వాత. అలా వీళ్ళంతా కూడా సీనియర్స్ అందరూ కూడా మంచి అవార్డ్స్ తీసుకున్నారు. ఇప్పుడు రీసెంట్గా కూడా కేంద్రీయ విద్యాలయం వాళ్ళు నిర్వహించేటువంటి జోనల్ లెవెల్, క్లస్టర్ లెవెల్స్లో కూడా తన టాప్ దీనికి వెళ్ళింది ఒక పాప, తేజశ్రీ అనే పాప. శ్రీ నళిని ప్రియా కూచిపూడి నృత్య నికేతన్ ప్రథమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా కళా తపస్వి కె విశ్వనాథ్ హాజరై పిల్లలను ఆశీర్వదించడం తమకు మరుపురాని ఘట్టమని శివకుమార్ తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఆధ్వర్యంలో ఒంగోలులోని మినీ స్టేడియంలో ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించిన అన్నమాచార్య సంకీర్తనల కార్యక్రమంలో తమ విద్యార్థుల ప్రదర్శనలకు మంచి పేరు వచ్చిందన్నారు. తమ విద్యార్థులు ప్రదర్శిస్తున్న పద్మావతి వైభవం, శంకర విజయం, రుక్మిణి కళ్యాణం, సాయిబాబా రూపకం ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. సంవత్సరం అయిన తర్వాత ప్రథమ వార్షికోత్సవానికి మా అదృష్టం కొద్దీ కళా తపస్వి కె విశ్వనాథ్ గారు మాకు ముఖ్య అతిథిగా విచ్చేసి చాలా చక్కగా ఈ అకాడమీ రన్ అవుతోంది, దీన్ని అందరూ కూడా ప్రోత్సహించండి అనేటువంటి మంచి సందేశాన్ని ఇచ్చి పిల్లలందరినీ కూడా ఆశీర్వదించారు. అది మొదలు మాకు ఈ రోజు వరకు కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. మా గురువుల యొక్క ఆశీస్సులు, మా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల వల్ల ఈ అకాడమీ చక్కగా రన్ అవుతోంది. అలాగే ఇందులో శిక్షణ పొందినటువంటి విద్యార్థులు ఇదే కూచిపూడిలో సర్టిఫికేటు, డిప్లొమా, అలాగే ప్రాచీన కళాకేంద్ర వారు నిర్వహించే లెవెల్ 1, లెవెల్ 2 ఎగ్జామ్స్, అలాగే ఇక్కడ డిప్లొమా అయిన తర్వాత యూనివర్సిటీస్కి వెళ్ళి నాగార్జున యూనివర్సిటీ, అలాగే కూచిపూడి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా వాళ్ళు ఎంఏ కూడా జాయిన్ అయ్యి వాళ్ళు కంప్లీట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఇక్కడి నుంచి ఉన్నారు. అందుకు ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే ఒంగోలు నుంచి ఇది వరకు సర్టిఫికేట్, డిప్లొమా చేసిన పిల్లలు అనేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఏదైనా నేర్చుకోవాలి అంటే అటు విజయవాడ కానీ, ఇటువైపు తిరుపతి కానీ ఇలా వెళ్ళి నేర్చుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఒంగోలులోనే మన ఇన్స్టిట్యూట్ ద్వారా చాలామంది పట్టభద్రులు అవడం అనేది మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. మన దగ్గర కొన్ని రూపకాలు ఉన్నాయండి. పద్మావతి కళ్యాణం, పద్మావతి వైభవము, శంకర విజయము, రుక్మిణీ కళ్యాణము, శ్రీమద్ చెంగాళమ్మ చరితము, అట్లాగే సాయిబాబా రూపకము. ఈ రూపకాల ద్వారా ఏమిటంటే పురాణ కథలన్నీ కూడా పిల్లలకు అర్థం అవ్వాలి, ప్రజల్లో కూడా నాట్యాన్ని రూపకం ద్వారా తీసుకెళ్లడం ద్వారా మన పురాణ కథలన్నీ కూడా క్యారెక్టర్స్, ఆ వేషధారణలు, ఎందుకంటే కూచిపూడి అనేదే ఒక నాటక ప్రక్రియ,
కూచిపూడి అనేది దానికి స్పెషాలిటీ ఏంటంటే ఒక నాటకం, భాగవత కథలన్నింటినీ కూడా నాటక రూపంలో ప్రదర్శించడం అనేది దీని ప్రత్యేకత. సో ఆ ప్రత్యేకత అనేది కొన్ని పెర్ఫార్మెన్సెస్లో మేము రూపకంగా జనాల్లోకి తీసుకువెళితే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ పద్మావతి వైభవం అనే రూపకాన్ని అన్నమాచారి కీర్తనలతో ఎక్స్క్లూజివ్గా తీసుకొని తయారు చేయడం జరిగింది. ఈ రూపకాన్ని మేము నాదనీరాజనం తిరుమలలో చేశాము. కానీ కసరత్ అన్నారు, అది కరెక్టే. ఎందుకంటే పెద్ద టీం, ఒక 25 మందితోటి మనం డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎక్కడ కరెక్ట్గా రావాలి, వాళ్ళు కరెక్ట్గా ఎలా అందుకోవాలి, వీటన్నిటికీ కూడా చాలా సాధన అవసరం. దానికి నాకు తల్లిదండ్రులే సపోర్ట్. వాళ్ళు ప్రాక్టీసులకు రావడం కానీ, ఎక్కువ టైం సాధన చేయడంలో కానీ అంతా కూడా నాకు తల్లిదండ్రులు చాలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అలాగే పిల్లలు కూడా అంతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఇలా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ప్రభుత్వం ప్రాచీన కళలను మరింత ప్రోత్సహిస్తే బాగుంటుందని శివకుమారి తెలిపారు. వినాయక చవితి, దసరా, నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు కూచిపూడి వంటి వాటిని ప్రోత్సహిస్తే ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ కళలను నేర్పించేందుకు ముందుకు వస్తారని తెలిపారు. క్రమం తప్పకుండా కూచిపూడి తరగతులకు హాజరయ్యే విద్యార్థుల్లో చదువు పట్ల మరింత ఆసక్తి కలిగి చురుగ్గా రాణిస్తారన్న విషయాన్ని శివకుమారి గుర్తు చేశారు. కూచిపూడి సర్టిఫికేట్ కోర్సు విద్యార్థుల ఉన్నత చదువులకు ఉపయోగపడతాయి అంటున్నారు. కొసమెరుపు ఏమిటంటే శ్రీనివాస్, శివకుమారి దంపతుల కుమారుడు కేతన్ శర్మ 6వ తరగతి నుండే తన తల్లి వద్ద కూచిపూడి నేర్చుకుని భారతదేశంతో పాటు యూకే, లండన్ దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి బలా అనిపించారు. ప్రస్తుతం కాలికెట్లో NITలో ఆ కుమారుడు 2వ సంవత్సరం చదువుకుంటున్నారు. దసరా నవరాత్రులు, వినాయక నవరాత్రులు ఇలాంటివి చేసేటప్పుడన్నా కూచిపూడి కార్యక్రమాలను ఎంకరేజ్ చేస్తే అన్ని ఏరియాల్లో వాళ్ళకి కనీసం తెలుస్తుంది. కూచిపూడి అనే నాట్యం ఒంగోలులో కూడా నేర్పబడుతోంది, పిల్లలందరినీ కూడా చేర్పించాలి అనేటువంటి అవగాహన కలుగుతుంది అనేది నా కోరిక. పేరెంట్స్ నిజంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే వాళ్ళకి ఇంటి దగ్గర ఇదివరకు చదువుల్లో కొంచెం డల్గా ఉన్న పిల్లలు కూడా ఇప్పుడు క్లాస్ ఉంది అంటే త్వరగా హోంవర్క్లు చేసేసుకోవడం, వాళ్ళ పని వాళ్ళ టైంకి మెయింటైన్ చేసుకోవడం, అలా వచ్చేస్తున్నారు ఇంట్రెస్ట్గా క్లాసెస్కి. మాకు హ్యాపీగా ఉందండి. ఎందుకంటే వాళ్ళకి అన్ని విధాల ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది పిల్లల్లో. లైక్ ఇదివరకు డల్గా ఇంట్లో కామ్నే కూర్చునే వాళ్ళు మాట్లాడడం, నలుగురితో మాట్లాడడం, బయటకు ఓపెన్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా చాలా, అంటే ఇవన్నీ బయటకు ఎక్స్ప్రెస్ చేసేటువంటి డెవలప్మెంట్స్ కాదు, కానీ వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు నోటీస్ అనమాట పేరెంట్స్. గవర్నమెంట్ మనల్ని ప్రోత్సహించాలండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడి నుంచి ఏదైనా గవర్నమెంట్ తరఫున కొంత ఫెస్టివల్ అట్లాంటివి ఇక్కడ జరిగితే కొంత అవగాహన అనేది ప్రజల్లో కలుగుతుంది. అంటే కూచిపూడి ఫెస్టివల్, డ్యాన్స్ ఫెస్టివల్, మ్యూజిక్ ఫెస్టివల్స్ కలిపి పెట్టినా కూడా మన ప్రజల్లోకి ఈ నాట్యం అనేది వెళుతుంది. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేసరికి అందరూ కూడా కేవలం టీవీలకు స్టిక్ ఆన్ అయిపోతున్నారు, మొబైల్ ఫోన్స్, టీవీలో సీరియల్స్కి స్టిక్ ఆన్ అవుతున్నారు. ఈ కల్చరల్ యాక్టివిటీస్ అనేవి బయట విరివిగా జరిగితే కానీ మనకి ఇక్కడ ఇంకా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ పిల్లల ప్రదర్శన అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. దానికి పర్సనల్ ఎగ్జాంపుల్ నేను, మా అబ్బాయి ఇందులో సర్టిఫికేట్ కోర్స్ చేశాడు, కేతన్ శర్మ. తను ఇప్పుడు NIT క్యాలికట్లో సీట్ సాధించుకొని NITలో చదువుతున్నాడు, ఇంజనీరింగ్ 2nd ఇయర్ చదువుతున్నాడు. అంటే దానికోసంగా చేరి 6వ తరగతి నుంచి IIT అని కోర్సుల్లో చేరిన పిల్లలకి రాని సీటు ఇందులో డ్యాన్స్లోనే ఉండి IIT కోర్సులు అట్లా తీసుకోకుండా డైరెక్ట్ ఇంటర్ తర్వాత ఎగ్జామ్ రాసి ఇంటర్లోనే తీసుకున్నారు కోర్సు. దీనికోసంగా IIT అని ప్రిపేర్ అవ్వలేదు బాబు. అయినా కూడా అక్కడి నుంచి నాకు కాలేజ్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చేది, మీ అబ్బాయి చాలా చక్కగా చదువుతున్నాడండి, చాలా బాగా చేస్తున్నాడు అనేసి. తర్వాత NITలో రావడం కూడా వాళ్ళు చాలా హ్యాపీ. అందరికీ నమస్కారం. నా పేరు నందిని. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను పేసన్న వరంపియాల్లో స్కూల్లో చదువుతున్నాను. నాకు డాన్స్ అంటే బాగా ఇష్టం. అందుకని నేను ఇక్కడ జాయిన్ అయితే నాకు మేడం వాళ్ళు బాగా నేర్పించారు కాబట్టి నేను ఇప్పుడు ఇంత ఇంప్రూవ్ అయ్యాను. డాన్స్ అంటే ఏం డాన్స్ అమ్మా? బ్రేక్ డాన్స్? కూచిపూడి. కూచిపూడి అంటే నీకు ఎందుకు ఇష్టం? ఏమో నాకు తెలీదు, నాకు తెలియకుండానే నాకు ఇష్టం పుట్టింది. ఇష్టం ఏర్పడిందా? అందరికీ నమస్కారం. నా పేరు ఆరుషి. నేను 3వ తరగతి చదువుతున్నాను. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. నాకు డ్యాన్స్ అవ్వాలనిపిస్తుంది. ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అమ్మా డైలీ? నేను నేర్చుకోవడానికి వస్తాను. ఏం డ్యాన్స్ నేర్పిస్తున్నారు ఇక్కడ? కూచిపూడి. ఎలా ప్రాక్టీస్ చేస్తున్నావు? బాగా. నా పేరు పణికుమార్ అండి. ప్రస్తుతం నాకు మొదటి నుంచి క్లాసికల్ అంటే చాలా ఇంట్రెస్ట్. సంగీతమైన, కూచిపూడి డ్యాన్స్ అన్న చాలా ఇంట్రెస్ట్. నాకు ఈ డ్యాన్స్ ఇంట్రెస్ట్ తోటే ఒంగోలులో ఎక్కడ నేర్చుకున్నా నాకు అంత అనిపించుకుని నేను కూచిపూడి గ్రామం వెళ్ళున్నాను. అక్కడ కూచిపూడి గ్రామంలో వేదాంత రామలింగ శాస్త్రి గారి దగ్గర నేను శిక్షణ తీసుకుంటున్న టైంలో నాకు మా గురువుగారు శివకుమారి మేడం గారు అక్కడ MA కోర్సు
చేయడానికి వచ్చినప్పుడు అక్కడ నాకు మేడం పరిచయం ఒంగోలు అని తెలిసాక ప్రిన్సిపల్ సార్ గారు పర్మిషన్ తీసుకొని నేను ఒంగోలు మేడం దగ్గర గత 11 సంవత్సరాల నుంచి మేడం దగ్గర శిక్షణ తీసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మేడం దగ్గర నేను చేస్తూ సర్టిఫికేట్ డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేస్తున్నాను సార్. ప్రజెంట్ నాకు ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉండి ఇంకా నాకు వచ్చిన విద్య చిన్నపిల్లలకు కూడా చెప్పాలని మా మేడం కిందే నేను అసిస్టెంట్గా చేస్తూ పిల్లలందరికీ డ్యాన్స్ నేర్పిస్తూ ఉన్నాను సార్. ఎన్ని ప్రదర్శనలు చేశారు మీరు? నేను 600 ప్రోగ్రామ్స్తో చేస్తున్నాను సార్. మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎక్కడి నుంచి ఎవరి నుంచి వచ్చాయి? బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే నాకంటే ముందు మా మేడం దగ్గర నాకు ఆ విద్య నేర్చుకునే ముందు నేను సాటిస్ఫై అవుతున్నాను కాబట్టి నాకు నేనే ఎక్కువ ఆనందపడుతుంటా. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఎట్లా ఉన్నది? నాకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే మేడం గారి గురువు గారి దగ్గర నేను ఒకసారి ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే అప్పుడు మేడం దగ్గర చేశాను సార్. మేడం వాళ్ళ గురువు గారు గుంటూరులో చేస్తున్నప్పుడు సార్ మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు. గుంటూరులో కాజా వెంకట సుబ్రహ్మణ్యం మాస్టర్ గారు మా గురువు గారు అండి, ఆయన నాకు మంచి అప్లాజ్ ఇచ్చారు. దానివల్ల నాకు చాలా ఆనందం అనిపించింది సార్. భవిష్యత్తులో నువ్వేం కావాలనుకుంటున్నావు? నేను ఈ డ్యాన్స్ ఫీల్డ్లోనే దిగుతున్నాను సార్. నాకు దీంట్లో ఉండాలనుకుంటున్నాను. తయారు చేయాలనుకుంటున్నారా? నాకు వచ్చిన దాంట్లో నేను ప్రయత్నం చేస్తాను పిల్లల్ని తయారు చేయడానికి. నేను కేంద్ర విద్యాలయంలో ఇప్పుడు ప్రస్తుతం 12th క్లాస్ చదువుతున్నాను. ఫస్ట్ యాక్చువల్లీ అయితే పార్టిసిపేట్ చేద్దాం అనుకోలేదు, కానీ మా స్కూల్లో టీచరు నువ్వు చేయాలి, నువ్వు చేస్తే నేషనల్స్ వరకు వెళ్ళగలవు, నువ్వు ఒక్కదానివే వెళ్ళగలవు అని చెప్పేసరికి ఇంకా ప్రిన్సిపల్ని అడిగి రిక్వెస్ట్ చేసి 12th ఎగ్జామ్స్ బాగా రాస్తానని చెప్పి ఇంకా వెళ్ళాను. దాని తర్వాత క్లస్టర్స్ లెవెల్లో ఫస్ట్ వచ్చింది. ఫుల్ నెల్లూరు తరపు నుంచి హైదరాబాద్ రీజన్లో పార్టిసిపేట్ చేశాను. హైదరాబాద్ రీజన్లో కూడా ఫస్ట్ వచ్చి నేషనల్స్కి వెళ్ళాను. ఇదంతా దీంట్లో సాంగ్ సెలెక్షన్, కాంపిటీషన్కి సాంగ్ సెలెక్షన్ అదంతా మేడం వల్లే జరిగింది. మేడం దగ్గర గైడెన్స్ తీసుకొని అంత మేడం హెల్ప్ చేయడం వల్లే నేషనల్స్ వరకు వెళ్ళాను. చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను మా స్కూల్ టీచర్స్కి, సపోర్ట్ చేసిన అందరు టీచర్స్కి, మెయిన్గా ప్రిన్సిపల్కి, మా పేరెంట్స్కి, అలాగే ముఖ్యంగా మా డాన్స్ మేడంకి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. నేను ఈ డ్యాన్స్ని గత 5 ఇయర్స్గా నేర్చుకుంటున్నాను మేడం గారి దగ్గర. నాకు ఫస్ట్లో ఇంట్రెస్ట్ ఉండేది కాదు, డ్యాన్స్లో అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. మమ్మీ ఫోర్స్ చేయడం వల్ల జాయిన్ అయ్యాను ఇక్కడ. తర్వాత మేడం గారి వల్ల నేర్చుకుంటూ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా ప్రోగ్రామ్స్ చేయాలి, ఇంకా అందరూ అప్రిషియేట్ చేస్తుంటే నువ్వు డ్యాన్స్ బాగా చేస్తున్నావు అని స్కూల్లో కానీ మేడం గారు కానీ ఎప్పుడన్నా అప్రిషియేట్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. స్టార్టింగ్లో అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు నేను. ఇప్పటివరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారమ్మా మీరు? అంటే ఒక 100 వరకు ఇచ్చాను. నా పేరు శిరీష. మా పాప మనశ్వి గత 5 సంవత్సరాలుగా ఇక్కడ డ్యాన్స్ అకాడమీలో నేర్పిస్తున్నాం, నల్ని కూచిపూడి దాంట్లో. మేడం గారి వల్లే తను చాలా ఫస్ట్లో స్లోగా ఉండేది, తర్వాత చాలా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ సాంగ్స్లోకి వచ్చింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ తీర్మానం అయిపోయి సాంగ్స్ చేస్తుంది. సో ది హోల్ క్రెడిట్ గోస్ టు ద నల్లిపూలి కూచిపూడి నికేతన్ అండ్ శివకుమారి మేడం. క్లాసికల్ డ్యాన్స్ యాక్చువల్గా ఫస్ట్ నుంచి మాకు ఇంట్రెస్ట్ ఉండింది. క్లాసికల్ డ్యాన్స్ గురించి ఒక అవేర్నెస్ మాకు ఉండింది. మేము నేర్చుకోలేకపోయాము, మా పిల్లలకు నేర్పిద్దామన్న ఇంట్రెస్ట్తో మేము స్టార్ట్ చేసాం. పాపకి 6 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాము. ఇక్కడికి వచ్చినాక చాలా డెవలప్ అయింది మేడం. శివకుమార్ మన దగ్గరుండి స్ట్రిక్ట్గా చాలా బాగా నేర్పించారు మా పాపకి. కూచిపూడి అనే కళ ఇప్పుడు ప్రజల్లో ఎవరికి అంత అవేర్నెస్ లేకుండా పోయింది. లాస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి మళ్ళీ కొంచెం డెవలప్ అవుతూ వస్తుంది. సో ఇలాంటి యాక్టివిటీ ఉండడం వల్ల ఈ పిల్లలకి ఏంటంటే కో కరికులర్ యాక్టివిటీస్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి మనకి మానసికంగా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటారు. ఇప్పుడున్న వాళ్ళ స్ట్రెస్కి ఐఐటీలని, జేఈ మెయిన్స్ అని 6th క్లాస్ నుంచే వాళ్ళకి 10th క్లాస్ వరకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. నేను ఇక్కడ మా అమ్మాయిని 4th క్లాస్ చదివేటప్పుడు ఈ నళిని ప్రియ కూచిపూడి నృత్యనికేతన్ అకాడమీలో చేర్పించాను. అప్పుడు మాకు కూడా ఏమీ తెలియదు. మేడం చెప్పేటప్పటికి మేము కూడా మా పిల్లలతో పాటు నేను కూడా అన్నీ నేర్చుకున్నాను. మేకప్ చేయడం, కాస్ట్యూమ్ మార్చడం అవన్నీ నేను కూడా నేర్చుకున్నాను. బాగానే ఉంది మేడం. అంటే ప్రదర్శన బట్టి మీరు దాన్ని తయారు చేయాలి కదా మేడం. దానికోసం మీరు ఎలాంటి హార్డ్ వర్క్ అంటే మేడం చెప్తూ ఉంటారు, ఈ సీన్లో ఇట్లా రావాలి అట్లా రావాలి అని చెప్తూ ఉంటారు. దాని ప్రకారం మేము మా ఐడియా కొంచెం పెట్టుకొని మేడం చెప్పినట్టు కొంచెం మారుస్తూ ఉంటాం. అంటే మేకప్ చేసినప్పుడు దానికి ముందు ఎలా ఉంటారు పిల్లలు? మ్యాచింగ్ అంటే రెండు తేడా ఉంటుంది కదా? తేడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందండి. మేకప్ చేస్తే ఎట్లా పిల్లలు బాగానే ఉంటారుగా. అంటే నేర్పించడం, చేయడం ప్రదర్శన ఒకటి, తర్వాత మేకప్ ఇంకొకటి. అంటే చాలా కీలకమైన రోజు. మీరు దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చేసేదానికి. దీనికోసం మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తున్నారు పిల్లల్ని తయారు చేయడంలో? రెడీ చేయడానికి ఒక్కొక్కరికి ఖచ్చితంగా మేకప్ చేయడానికి 1/2 అవర్ పడుతుంది. ఒక బ్యాలెన్స్ తీసుకుంటే 2 hours 3 hours మేకప్